హాయ్ అండి మీ అందరికీ. అయితే పొద్దున్న అయితే పిల్లోడిది చిన్నోడిది సైకిల్ బాగాలేదు కదా, అయితే పెద్దోడిది కూడా సైకిల్ బాగాలేదు. అయితే ఇంక వాళ్ళ డాడీని ఎలాగైనా లేపి ఇంకా పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించాను. మరి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు చిన్నోడా? అన్ని వాళ్ళ ఫ్రెండ్ దింపాడు బండి. ఇద్దరినినా? వీడియో రన్ అవుతుంది, చెప్పు చిన్నోడు. నువ్వు వెనకాల మాట్లాడలేదు సరేనా? అయితే ఇంకా వాళ్ళ డాడీని అయితే స్కూల్లో అప్పటికి స్కూల్కి వెళ్ళే టైం 8:10 అయిపోయిందండి. 8:10 కాదు, 8:15 ఇక్కడ అయిపోయింది. 8:20 కల్లా వెళ్ళాలి. ఇంకా సరేనని పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ డాడీ అయితే దించేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి మా వారు బట్టలు కావాలి అని నిన్నైతే నానపెట్టేసేసి నేను ఊరు వెళ్ళిపోయా. ఇంకా మా వారు నన్ను ఊరు తీసుకుని వెళ్ళారు. ఇంటికి వచ్చేసరికి అయితే 11:30 అట్లా ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా నిన్నైతే ఆ అస్తమానం అలా నానిపోతూనే ఉన్నాయి. ఇంకా పొద్దునకి ఇంకా నాకు బట్టలు అయితే కావాలి, ఇంకెట్టి పరిస్థితుల్లో ఉతకాలి అని అంటే మళ్ళీ కొంచెం కాఫీ పెట్టుకొని తాగి ఆ ఎనర్జీతో బట్టలు అయితే ఉతికి మళ్ళీ మేము కూడా బయలుదేరాలి కాబట్టి మేమిద్దరం కూడా బయలుదేరిపోయాం. మేమిద్దరం బయలుదేరేసి అప్పటికే చాలా టైం అయిపోయింది. బయలుదేరి గేట్ దగ్గరకు వచ్చాము. కరెక్ట్గా గేటు పడింది, ట్రైన్ వెళ్తుంది, గేటు పడింది. ఇంకెట్లా కాదులే అని చెప్పేసి వెనక వైపు రోడ్డు ఒకటి ఉందండి. ఇంకా మళ్ళీ చిన్నవంతను దాటేసేసి మళ్ళీ వెనక మా బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఇలా మళ్ళీ ఇటు కటింగ్ అయితే రామర్పాడు రింగ్ కాదు, ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళి నన్ను డ్రాప్ చేశారు. ఇంకా ఆయన అటు నుంచి అటు బెంచ్ సర్కిల్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయిందిలేండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఏం పెట్టల కూరగాయలు, ఇంకా అమ్మ అయితే కూరగాయలకి వెళ్ళిపోయింది. ఇంక ఇంటికి వచ్చి చూస్తే ఏం లేవు ప్రస్తుతానికి. ఇంకా మా పెద్దోడు అయితే వాళ్ళ డాడీకి బట్టలు కావాలన్నారే అని చెప్పి ఇస్త్రీ చేస్తున్నాడు. అవి చూపించలే, అది వద్దులేరా. మా పెద్దోడు అయితే బట్టలు చేస్తున్నాడు. ఇంకా అమ్మ వస్తే కనుక ఇంకేమన్నా నేనైతే కొన్ని కూరగాయలు అయితే తరిగి పెట్టి ఉంచాను, కట్ చేసుకొని. పుదీనాను కొత్తిమీర అవి కొన్ని ఏమన్నా తీసుకొని ఇంకా నేనైతే ఇప్పుడైతే నైట్ 9 అయిపోతుంది. ఇప్పుడైతే ఏమి వంట అవ్వదు కాబట్టి ఏమన్నా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ లోపల వాళ్ళ డాడీ అయితే వచ్చారు. ఇంకైతే స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి వస్తూ తినటానికి. నిన్న రాత్రి అండి బిఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళాము. ఏంటి మామూలుగా ఫ్రైడ్ రైస్ తీసుకుందామని, అంటే మామూలు ఫ్రైడ్ రైస్ కదా అని చెప్పేసి మేము ఊరు నుండి వస్తూ అసలు మొత్తం చూసుకుంటూ వచ్చాము. మేము సరేలేని ఎక్కడో చోట దొరికింది కర్రీస్ తీసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ కర్రీస్ తీసుకుందాం, ఇంట్లో అమ్మ అయితే అన్నం వండేసింది, వైట్ రైస్ వండింది. కర్రీస్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి అయితే ఆంజనేయ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఫ్రాన్స్ ఫ్రై పీస్ ఇద్దరికైతే వస్తుందంట, 450 రూపీస్ అంట. సరే ఇంకెట్లా అయితే అవ్వదులే అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బిఆర్టీఎస్ రోడ్కి వెళ్ళాం. బిఆర్టీఎస్ రోడ్లో హోమ్ ఫుడ్ అని అమ్మారండి. అక్కడ ఉన్నాయి చిన్నోడ రాత్రి తెచ్చాము. ఏంటివి అవి సున్నుండలు, చెకోడీలు, బొబ్బట్లు అవి ఇవి తెచ్చాం. సున్నుండలు నిజంగా హోమ్ మేడ్ అని అన్నారని చెప్పి తీసుకున్నానండి. అసలు ఏం బాగోలేదు. అంటే మళ్ళీ రెండోసారి వెళ్ళలేండి. అదేమో మళ్ళీ ఏదో బిస్కెట్లు కూడా అవి కూడా తీసుకున్నాం. మొత్తం నిన్న 270 300 అక్కడ అయినాయి. ఏం బాగోలేదు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పుల్కాయ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11:30 ఆ టైం అయిందనమాట. నిన్న అస్తమాను ఇంక ఇప్పుడు వస్తే అమ్మ వస్తే కనుక నేను వంట చేయాలి. ఇదిగోండి వస్తూ ఇప్పుడు మా వారు బజ్జీ అయితే తీసుకొచ్చారు. నాకు బజ్జీ అంటే చాలా ఇష్టం. ఇంకేం తెచ్చారు చిన్నడా? ఎందుకో రా చిన్నడా, శనగపిండితో చేసినవి బాగుంటాయి వంటలు. కానీ వర్షం వచ్చినప్పుడు తింటే ఇంకా బాగుంటాయి. ఇవి కూడా బజ్జీలే. పెద్దడా రా, లడ్డూలు పెద్దడా తిను. వర్షం వచ్చినప్పుడు తింటే ఇంకా బాగుంటాయి. నేను అస్తమానం తిరుగుతూనే ఉన్నాము. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. అయినా కానీ మళ్ళీ యూనిఫామ్లు
నీ ప్యాంట్ వచ్చింది చిన్నడా ఉతకడానికి. పొద్దునైతే ప్యాంట్ కోసం చాలా గాబరా పడ్డావు కదా, వాళ్ళ ఉతకడానికి వచ్చింది. సైకిల్ అయిపోయిందంట. నేను వచ్చేదారిలో అడిగాడు, నన్ను ఆపి సైకిల్ తీసుకెళ్ళవా అని అంటున్నాడు. తీసుకెళ్తాను, ఫోన్లో డబ్బులు లేవు, మరి ఎత్తావా అని అంటే ఏమన్నాడు. ఎంత అయింది అని అంటే 350 రూపాయలు అయింది అన్నాడు. నువ్వు అన్నావంట కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తానని. పొద్దున్న పిలిచారంట, నువ్వేమో వెళ్ళిపోయావంట. సరే రేపు పొద్దున్న పంపిస్తాను లేవు అని చెప్పేసి వచ్చా. అది అయిపోయింది సినిమా.